నానా చెప్పు నాన్న. నువ్వు సీఎం కావాలరా. నేనా? నానా నానా డాక్టర్ నానా నానా మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యాహ్నం 1:30 మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్, సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు. అర్జున్కి చెప్పానా? ఎంత? 500 కోట్ల దాకా ఉంటుంది. 200 అడిగి బ్యాలెన్స్ మనం చూసుకున్నాం. ఓకే. మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ ఐల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. అర్జున్, అంత అయిపోయింది కదా మా? ఏం లేదురా, నీ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీ నాన్న నా దగ్గర 50 కోట్లు క్యాష్, తర్వాత 100 ఎకరాల కొబ్బరి తోట, పంట పొలం ఎన్ని ఉంచాడు. ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏమని చెప్తున్నారు? అరే, నీకు చెప్పడం నా బాధ్యత కదరా. నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు, అమెరికా వెళ్ళిపోతావు. ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నాను. రే, ఊరుకో ఊరుకో ఊరుకో. మీ నాన్నను గుర్తు చేద్దామని కాదరా, ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది. అందుకనే చెప్తున్నాను, మరేం కాదు. మరి వస్తాను. మీ నాన్న డైరీ. 1500 కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరూ కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. ఇరవై 20,000 కోట్ల? అమ్మా, నాన్న దగ్గర 20,000 కోట్లు ఉన్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. అందులో ఆయన ఒక పావు. ఎత్తులు వేశారు, ఆట ఆడారు, కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు. ఆయన పదవిలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది. దొంగల్ని క్రియేట్ చేశారు. ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని, వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని, ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు పెద్దనానికి తెలుసమ్మా ఇవన్నీ? తెలుసుగాని పట్టదురా. ఆయనకి అహం, కులం పిచ్చి. ఈ రాష్ట్రాన్ని
ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే. అది ఎలా చేస్తున్నారనేది ఆయనకు అనవసరం. ఆయన తమ్ముడిని చంపించింది ధను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కానీ వేరే ఎవరిని సీఎం కానియ్యడు, నిన్ను తప్ప. నీకా ఛాన్స్ ఉందిరా, ఆయన కొడుగ్గా నీకా ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను, నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో. నువ్వు సీఎం అవురా. ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు, నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు, అనుకున్నారు. కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా వాళ్ళకి, ప్లీజ్. ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రోజు. ఏదో చిన్న పంపుకాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దాయనకి యుద్ధంగా మారింది. ఆవేశంతో రెచ్చిపోయిన పెద్దాయన ఆ ఊరంతా తగలబెట్టించాడు. ఏదో కాంప్రమైజ్ చేసే పెద్దాయన. కాంప్రమైజా? నువ్వు సీఎం ఇవ్వరా? ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? సంతోషించాలే. స్టాఫ్ని, ప్రెస్ని, సెక్యూరిటీని అందరిని తీసుకుని వెళ్ళిపో. పెద్దాయన, ప్రభుత్వానికి ఇది ఒక మచ్చవుతుంది. ప్రజలు మనల్ని క్షమించరు. అట్లాగే తలంచు కూర్చో. వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు. రేపు నీ పెళ్ళం మీద కూడా చేయేస్తారు. రై, నీ బలగంతో చెప్పు, ఆ ధనంజయ్ గారిని సీఎం చేసేస్తాను. ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట, ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణహోమం జరిగేది కాదేమో. కానీ ధైర్యం చాలేదు. పెద్ద ఆయన కోపం తట్టుకోలేమన్న భయం. 1000 కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. కానీ చేసేవాళ్ళెవరు? రాజకీయం అంటే డబ్బు, బంధుత్వాలు, కొనడం, అమ్ముడుపోవడం. ధనుంజయ్ డిప్యూటీ కలుస్తున్నారు, నా భార్య తమ్ముడు కూడా. 30 ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దాయన నవ్వు ఊరుకున్నాడు. ధనుగాడు సీఎమ్మా? 30 ఏళ్ళు, 3 రేప్ కేసులు, డిగ్రీ లేదు, తాగుడు, తిరుగుడు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్. ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్న అర్థం తెలియని లోఫర్. వీడు సీఎం క్యాండిడేట్. నా అర్జున్ ఉంటే బాగుండేమో. నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? 3 రోజుల కిందట బాబు. 3 రోజుల క్రితం. ఓ పని చేయి, ముందు తొందరగా ఇంటికి పోనీ, త్వరగా. అలాగే బాబు. అర్జున్ బాబు, ఏంటి? ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక 20 లక్షలు తీసుకున్నాను బాబు. సారీ బాబు, మెల్లగా తీర్చేస్తాను బాబు. సారీ ఎందుకులే రాజన్, కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు. పర్లేదు, బాగా చదివించు. థ్యాంక్ యూ బాబు. త్వరగా పని. అజీ ఫోన్. హలో అలీ, నేను అర్జున్ని, సీఎం గారు అబ్బాయిని. సార్, అలీ నీ డబ్బులు దొరికినాయి. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. నిజం సార్? యా, రేపు మార్నింగ్ వచ్చి కనపడు సరేనా? సార్, సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్